హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కథ అమ్మ కళ్ళలోని నిజం. రాము అనే యువకుడు చిన్న ఉద్యోగం చేసేవాడు. అతని భార్య స్నేహ చాలా అందంగా తెలివిగా ఉండేది. పెళ్ళైన కొద్ది రోజుల వరకు వాళ్ళ కుటుంబం చాలా ఆనందంగా ఉండేది. రాము తల్లి లక్ష్మమ్మ కూడా కోడలిని తన కూతురిలా చూసుకునేది. కానీ కాలం గడిచే కొద్దీ స్నేహ మనసులో మార్పు వచ్చింది. ఎందుకు మనం వేరే ఇంట్లో ఉండకూడదు, ఎప్పుడూ అత్తమాట వినాలి అని రాముని ఒత్తిడి చేయసాగింది. రాము మొదట అంగీకరించలేదు. అమ్మ మన కోసం ఎంత కష్టపడింది, ఆమెని ఒంటరిగా వదిలివేయడం కష్టం అన్నాడు. కానీ రోజు జరిగే గొడవలతో విసిగిపోయి చివరికి తల్లిని పాత ఇంట్లో ఒంటరిగా వదిలి భార్యతో కొత్త ఇంటికి వెళ్ళిపోయాడు. లక్ష్మమ్మ మాత్రం ఏమీ అనలేదు. నా బిడ్డ సంతోషంగా ఉంటే చాలు అని మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంది. రాము కొత్త ఇంట్లో జ్వరంతో బాధపడుతున్న రోజుల్లో అతను 2 రోజుల పాటు తల్లికి ఫోన్ చేయలేదు. లక్ష్మమ్మ ఏదో తెలియని ఆందోళన మొదలైంది. నా బిడ్డ గొంతు వినకపోతే మనసు నెమ్మదిగా ఉండదు అనుకుంది. ఆ రాత్రి భారీ వర్షం పడుతుంది. అదే సమయంలో రాము ఇంటి దగ్గర ఉండే పాలవాడు పాత ఇంటి వద్దకు వచ్చి చెప్పాడు, అమ్మా, రాము బాబు 2 రోజులుగా బయట కనిపించటం లేదు. నిన్న మందుల షాప్ నుంచి జ్వరం మందులు తీసుకెళ్తున్నాడు, చూశాను. ఆ మాట విన్న వెంటనే లక్ష్మమ్మ గుండె గుబేలెత్తింది. నా కొడుక్కి ఏదో అయింది అని వెంటనే పాత గొడుగు తీసుకొని వర్షంలో బయలుదేరింది. కొత్త ఇంటికి చేరేసరికి రాము మంచంపై బలహీనంగా పడుకొని ఉన్నాడు. పక్కనే చల్లారిపోయిన టీ గ్లాస్. తల్లి మెల్లగా అతని నుదిటిపై చెయ్యి పెట్టింది. శరీరం కాలిపోతున్నట్టుగా వేడి. ఆ క్షణం లక్ష్మమ్మ కళ్ళల్లో నీరు తిరిగాయి. ఇంత జ్వరం వచ్చిందిరా, ఒక మాటైనా చెప్పలేదా అంటూ వెంటనే మందులు తెచ్చి రాత్రంతా అతని పక్కనే కూర్చుంది. అప్పుడు రాముకు అర్థమైంది, తల్లి ప్రేమకు దూరం, కోపం, మాటల అడ్డంకి ఏదీ ఉండదని. థ్యాంక్ యూ.